హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ వారు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఈ పొజిషన్స్కి వచ్చేసి ఇంటర్, డిగ్రీ, బీఈడి, డిఈడి వారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పొజిషన్స్ అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఖాళీలన్నీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకోవచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పొజిషన్స్కి ఎలాంటి రాత పరీక్ష లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అని జరుగుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా, ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకోసం కంప్లీట్గా ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు సంబంధించిన ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో చూస్తున్నారో వారందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసారనుకోండి, నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జాబ్ అప్డేట్స్కు సంబంధించిన వీడియోలన్నీ కూడా మీ ముందు తీసుకురావడానికి. ఇక ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఎవరైతే అప్లై చేస్తున్నారో, ఎవరైతే ఎలిజిబిలిటీగా ఉన్నారో వారందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేయండి అప్లై చేశాక, సో దట్ అది నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి ఇక నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన హైలైట్స్ చూసుకుంటే ఎవరు అప్లై చేయొచ్చు అంటే తెలంగాణకు సంబంధించిన వారు అండ్ ఏపీకి సంబంధించిన వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ బోత్ కెన్ అప్లై ఫర్ దిస్ పొజిషన్స్. ఇక జీతం వచ్చేసి ఎంత ఉంటుందంటే నెలకి 27,625 నుంచి 34,125 రూపాయలు ఉంటుంది. అది కూడా పోస్ట్ను బట్టి ఉంటుంది. ఎక్కడ జాబ్ అంటే డిఏఈ కాలనీ ఈసీఎల్ పోస్ట్ హైదరాబాద్లోనే ఈ పొజిషన్ సంబంధించినటువంటి స్కూల్ ఉంది, అక్కడే ఈ పొజిషన్స్ అనేది ఉంటుంది. సెలక్షన్ ఎలా ఉంటుందంటే కేవలం స్కిల్ టెస్ట్ అండ్ డెమో క్లాస్ ద్వారానే చేస్తారు, ఎటువంటి పరీక్ష అనేది ఉండదు. ఇక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకుంటే మనం ముందుగా అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ ఏఈసిఎస్ హైదరాబాద్, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్కూల్. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ అణుశక్తి సంబంధించినటువంటి స్కూల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ 26-27 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ బేసిస్లో ఈ ఉద్యోగాలకి వారు నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అసలు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే టీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కింద ఇంగ్లీష్ సబ్జెక్ట్, సోషల్ సైన్స్, హిందీ అండ్ సాంస్క్రిట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ కంప్యూటర్ సైన్స్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అండ్ ప్రైమరీ టీచర్స్ కింద వచ్చేసి రెగ్యులర్, తెలుగు, మ్యూజిక్ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి. ఇక బీవీటీ కింద వచ్చేసి ప్రీ స్కూల్ అండ్ నర్సరీకి సంబంధించినటువంటి ఖాళీలు అనేది ఉన్నాయని చెప్తున్నారు. ఇక పోస్టుల వారీగా మనము శాలరీ చూసుకుంటే టీజీటీ వారికి అన్ని సబ్జెక్టులకు ముందుగా ఇప్పుడు చెప్పినట్టు సబ్జెక్టులు అన్ని చూసుకుంటే 34,125 రూపీస్ నెలకు గాను శాలరీ ఉంటుంది. ఇక పిఆర్టీ వారికి ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి 27,625 రూపీస్ ఉంటుంది. బీవీటీ వారికి బాలవాటిక టీచర్స్కి వచ్చేసి 27,625 రూపీస్ ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇవే బీఈడి పొజిషన్స్కి వచ్చేసి ఇంటర్లో 50% మార్క్స్ తోటి ఉండాలి, నర్సరీ టీచింగ్లో డిప్లొమా లేదా బీఈడి నర్సరీ చేసి ఉండాలి. ఇక పిఆర్టీకి వచ్చేసి ఇంటర్ లేదా డిగ్రీలో 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి, దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ప్లస్ సిటెట్ సెంట్రల్ టెస్ట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 1 క్లియర్ చేసి ఉండాలి. టీజీటీకి వచ్చేసి డిగ్రీలో 50% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి, బీఈడి చేసి ఉండాలి. ప్లస్ సిటెట్ పేపర్ 2 కూడా పాస్ అయి ఉండాలి. ముఖ్య గమనిక ఏంటంటే సిటెట్ లేని వాళ్ళను, బీఈడి లేని వాళ్ళను కూడా ప్యానల్ 2 and 3 కింద తీసుకుంటారు. అర్హత ఉంటే తప్పకుండా వెళ్ళండి, అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే కట్ ఆఫ్ వచ్చేసి యాజ్ ఆన్ డేట్ 1/4/2026 వరకు ఉంటుంది. ఏప్రిల్ 1 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. బీవీటీ అండ్ పిఆర్టీకి వచ్చేసి మ్యాక్సిమం 30 years అండి, టీజీటీ వరకు వచ్చేసి మ్యాక్సిమం 35 years అనేది చూస్తారు. దాంతోపాటు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఉమెన్స్కి వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ప్లస్ ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఓబీసీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వారికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వారికి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు చెక్ చేసుకొని కట్ ఆఫ్ ఉన్నవారు, ఏజ్ రిలాక్సేషన్స్ అర్హత ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇక
అనుభవం చూసుకుంటే ఎక్స్పీరియన్స్ సంబంధించి చూసుకుంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, అనుభవం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ముందస్తు అనుభవం తప్పనిసరి అనేది కాదు, ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు బెటర్, కానీ ఎలిజిబిలిటీ మాత్రం కాదు. గమనిక ఏంటంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పే అనుభవం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎవరైతే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో క్లాసులు చెప్పే ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ విధానం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని పరీక్షిస్తారు. డెమో క్లాస్ కూడా అక్కడ కండక్ట్ చేస్తారు. మీకు నచ్చిన టాపిక్పై క్లాస్ రూమ్లో పాఠం చెప్పాల్సి వస్తుంది. అది బోర్డు యూజ్ చేసుకుంటూ చెప్పాల్సి వస్తుంది. ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది జరగదు. కేవలం ఈ రెండింటి ఆధారంగానే జాబ్ అనేది ఇస్తారు. షార్ట్ లిస్ట్ చేసి క్యాండిడేట్స్కి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జీరో అప్లికేషన్ ఫీజు అంటే ఎవరికి కూడా అప్లికేషన్ ఫీజు అనేది తీసుకోవడం లేదు. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వారికి, ఉమెన్కి అందరికి కూడా ఫ్రీ. డైరెక్ట్గా సర్టిఫికేట్స్ పెట్టుకొని ఇంటర్వ్యూకి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ తీసుకొని. ఇక జాబ్ లొకేషన్ అనేది చూసుకుంటే పోస్టింగ్ అనేది ఏఈసీఎస్ స్కూల్స్లో 1 and 2లో ఉంటుంది. డిఏ కాలనీ ఈసీఎల్ పోస్ట్లో హైదరాబాద్లోనే. సిటీ అండ్ స్టేట్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. హైదరాబాద్లో ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో, మూవ్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా బెటర్ ఆప్షన్ అంటే మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఏ బెటర్ ఆప్షన్ ఫర్ దోస్ హూ వాంట్ టు మూవ్ టు హైదరాబాద్. ఇక ఇంటర్వ్యూ అనేది ఎలా జరుగుతుంది? వాకిన్ ప్రాసెస్లోనే ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. అఫీషియల్గా ముందు ఫస్ట్ ప్రాసెస్ చూసుకుంటే మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. నేను అఫీషియల్ వెబ్సైట్ని కూడా లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసుకొని కూడా ఓపెన్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను ముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫోటో అతికించి ఒరిజినల్ సర్టిఫికేట్ అండ్ జిరాక్స్ కాపీలు రెడీ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వారి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఉంటే తీసుకొని అప్లికేషన్ ఫామ్కు జత చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసుకొని డైరెక్ట్గా అవన్నీ కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్ళడమే. ముందుగా మీకు అఫీషియల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఇస్తానని చెప్పాను కదండి. నోటిఫికేషన్ అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు విండో అనేది, హోమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కొంచెం స్క్రోల్ ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ సంబంధించినటువంటి, అప్లికేషన్ సంబంధించినటువంటి 2 లింక్స్ ఉన్నాయండి. మీరు అడ్వర్టైజ్మెంట్ ఒకవేళ మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి నోటిఫికేషన్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు స్క్రోల్ ఆన్ చేసుకొని అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. కానీ నోటిఫికేషన్ అనేది హిందీలో మరియు ఇంగ్లీష్లో ఉంది. మీకు అందుకోసానికే మీకు ఈజీగా అర్థం కావడానికి నేను కంప్లీట్గా ముఖ్యమైన పాయింట్స్ అన్ని తీసుకొని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక ఒకవేళ మీరు అప్లికేషన్ సంబంధించిన ఫామ్ని లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఎక్కడ కూడా తప్పుపోకుండా నింపేసుకొని మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసుకొని మీరు వాకింగ్ డేట్స్, ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. రిపోర్టింగ్ సమయం అనేది 8 AM నుంచి 12 noon వరకే రిపోర్టింగ్ సమయం ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలి అంటే 23rd March సోమవారం రోజు టీజీటీ ఇంగ్లీష్, సోషల్, హిందీ, సాంస్క్రిట్, మ్యాథ్స్, సైన్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీకి సంబంధించిన వారు 23rd March వెళ్ళాలి. 24th March రోజు పీఆర్టీ, ప్రైమరీ టీచర్స్కి సంబంధించిన వారు వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ 25th March రోజు బుధవారం రోజు టీజీటీకి సంబంధించిన వారు, కంప్యూటర్ సైన్స్, పీఆర్టీ, తెలుగు అండ్ మ్యూజిక్ సంబంధించిన వారు, బీవీటీకి సంబంధించిన వారు, ఈ పొజిషన్స్కి ఎవరైతే అర్హత ఉన్నారో వారందరూ కూడా ఈ డేట్స్లలో మీరు ఈసీఎల్ అడ్రస్ సంబంధించినటువంటి అక్కడికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది విత్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్ అండ్ క్రెడెన్షియల్స్. మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాల్సింది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. ఉదయం 8 గంటల కల్లా ఇంటర్వ్యూ సెంటర్కి చేరుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి అండ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళాలి. డెమో క్లాస్ కోసం ఒక మంచి టాపిక్ని ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. 2 టాపిక్స్ రెడీ చేసుకోండి. ఒకవేళ మీకు ఆప్షన్స్ ఉంటే 2 టాపిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇంకోటి కూడా వాళ్ళు అడిగేది ఉంటే మీరు వెంటనే చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇక ఆల్ ద బెస్ట్ అండి. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైతే జాబ్ నీడ్లో ఉన్నారో, అవసరం ఉందనుకుంటున్నారో వారందరూ కూడా షేర్ చేయండి. వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అడగండి. నేను దానికి రిప్లై ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.